సోరియాసిస్ చికిత్సలో మేము తరచుగా మంటను ప్రేరేపించే లేదా సోరియాసిస్ లక్షణాలను మరింత దిగజార్చే ఆహారాన్ని నివారించడానికి కొన్ని ఆహార మార్పులను సిఫారసు చేయడం మా అభ్యాసం. అయితే ఈ పరిమితులు లోపాలకు గురిచేస్తాయని లేదా వారి ఆహారం రుచిలేనిది మరియు నీరసంగా మారుతుందని రోగులు తరచుగా భయపడతారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మేఘ చతుర్వేది నుండి ఆరోగ్యం మీ శరీరం యొక్క పోషక అవసరాలతో రాజీ పడకుండా ఆహార పరిమితులను ఎలా నిర్వహించాలో సోరియాసిస్ రోగులకు ఒక సాధారణ సందిగ్ధతను పరిష్కరించడానికి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. ఈ రోజు నేను మీకు సాధారణంగా పరిమితం చేసిన ఆహారంలో సరైన ప్రత్యామ్నాయాలను అందిస్తాను, అలాగే మీ చికిత్సను రాజీ పడకుండా మీకు అవసరమైన పోషకాలను మీరు పొందగలిగేలా చూస్తాను. ముందుగా సోరియాసిస్ను ట్రిగ్గర్ చేయగలిగే లేదా ఇన్ఫ్లమేషన్ను పెంచే ఆహారాలను తప్పించడం అత్యవసరం. నా అనేక రోగులు రుచి అభిరుచుల కారణంగా ఆహార నియమాలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రుచి మీ ఆరోగ్యం కంటే ముఖ్యం కాకూడదని గ్రహించడం చాలా కీలకం. కాబట్టి మొదటిది, సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పును వాడండి, ఎందుకంటే రాతి ఉప్పు తక్కువ ప్రాసెస్ చేయబడి ఉంటుంది మరియు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి అవసరమైన ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి మీ మొత్తం ఆరోగ్యం కోసం ప్రయోజనకరం. సాధారణ ఉప్పు అత్యంత శుద్ధి చేయబడి ఉంటుంది మరియు ఇది నీరు నిల్వ చేయడానికి మరియు రక్తపోటు పెరగడానికి దోహదపడుతుంది. ఇవి రెండు సోరియాసిస్ లక్షణాలను మరింత తీవ్రం చేయవచ్చు. రాతి ఉప్పును ఎంచుకుంటే మీరు వాపును తగ్గించి మెరుగైన చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించవచ్చు. రెండవది, పాల కోసం మీరు ఆవు పాలకు బదులుగా సోయా పాలు లేదా బాదం పాలను ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఆవు పాలలో లాక్టోస్ మరియు కేసిన్ ఉంటాయి. ఇవి సోరియాసిస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేయవచ్చు. చాలా మందికి తెలియకుండా లాక్టోస్ అసహనం ఉంటుంది, ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. సోయా పాలు మరియు బాదం పాలు అద్భుతమైన ప్రత్యామ్నాయాలు, ఎందుకంటే అవి లాక్టోస్ రహితమైనవి మరియు మంటను ప్రేరేపించకుండా కాల్షియం మరియు ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి. సోయా పాలు మరియు బాదం పాలు ఉత్తమ చర్మ ఆరోగ్యం మరియు మొత్తం క్షేమంకు సహాయపడతాయి. మూడవది, కాటేజ్ చీజ్ కోసం బదులుగా టోఫును ఉపయోగించండి, ఎందుకంటే కాటేజ్ చీజ్లో లాక్టోస్ మరియు కేసిన్ ఉంటాయి. ఇవి సోరియాసిస్తో సంబంధించిన మంటను ప్రేరేపిస్తాయి మరియు సోరియాసిస్ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. మరోవైపు టోఫు లాక్టోస్ రహితంగా ఉండి ఈ సమస్యలను కలిగించకుండా మంచి ప్రోటీన్ మరియు కాల్షియం యొక్క మూలంగా ఉంటుంది. టోఫును ఎంచుకుంటే మీరు మెరుగైన చర్మ ఆరోగ్యం మరియు సోరియాసిస్ మంటల ప్రమాదం తగ్గించే సమతుల్యమైన ఆహారం నిర్వహించగలరు. నాలుగవ సలహా, మాంసాహారం తినే బదులుగా మీరు వేసవిలో బాదం, వాల్నట్స్ వంటి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ను చిన్న పరిమాణంలో తినవచ్చు, ఎందుకంటే మాంసాహారం వాపును కలిగించి సోరియాసిస్ను ప్రేరేపించవచ్చు, అలాగే హార్మోన్లు లేదా అడిటివ్స్ను కలిగి ఉండి లక్షణాలను తీవ్రపరచవచ్చు. సోరియాసిస్ లక్షణాలు. మరోవైపు బాదం మరియు వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ మరియు విటమిన్ బి12 మరియు డి వంటి అవసరమైన పోషకాలను అందిస్తూ మంటను పెంచకుండా ఉంటాయి. ఈ గింజలు మొత్తం ఆరోగ్యంలో సహాయపడతాయి మరియు సోరియాసిస్ ఫ్లేరప్స్ యొక్క రిస్క్ని తగ్గిస్తాయి. ఐదవ స్థానంలో, కెచప్స్, కూరగాయలు, సాసేజ్లు మరియు నిమ్మ వంటి పులుపు ఆహారాలను తినడం నివారించండి. ఈ ఆహారాలు వారి అధిక ఆమ్ల సమ్మేళనం మరియు జోడించిన పరిరక్షకాల కారణంగా వాపును పెంచుతాయి మరియు సోరియాసిస్ లక్షణాలను ఉద్రేకిస్తాయి. ఈ ఆహార పదార్థాలను తగ్గిస్తే మీ శరీరంలో ఉండే వాపు ప్రతిక్రియను మీరు తగ్గించవచ్చు, దీని వలన చర్మ ఆరోగ్యం మెరుగుపడి మంట తగ్గుతుంది. కాబట్టి మీ జీర్ణక్రియపై సున్నితంగా పనిచేసే మరియు మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని మద్దతు ఇచ్చే ఆహారాలపై శ్రద్ధ వహించండి. నెంబరు 6, మసాలా దినుసుల కోసం ఎర్ర మిరప పొడి మరియు వేడి మసాలాలకు బదులుగా పచ్చి మిర్చి లేదా నల్ల మిరియాలు వాడండి. ఎర్ర మిరప పొడి మరియు వేడి మసాలాలు శరీర ఉష్ణోగ్రతను మరియు మంటను పెంచుతాయి, దీని వలన సోరియాసిస్ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. పచ్చిమిర్చి మరియు నల్ల మిరియాలు మాత్రం ఈ సమస్యలు లేకుండా రుచిని జోడిస్తాయి. అవి యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యంలో మద్దతు ఇస్తాయి మరియు సోరియాసిస్ లక్షణాలను నిర్వహించడంలో సహాయపడతాయి. ఈ మైల్డ్ మసాలాలను ఎంచుకుంటే మీ లక్షణాలను నియంత్రణలో ఉంచుకుంటూ రుచికరమైన వంటకాలను ఆనందించవచ్చు. చివరగా, మీరు జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ అన్నింటినీ తగ్గించాలి, ఎందుకంటే అవి సంరక్షక పదార్థాలు మరియు సోరియాసిస్ను ట్రిగ్గర్ చేయగల ఇతర పదార్థాలను కలిగి ఉంటాయి. ఆ అనారోగ్యకరమైన జంక్ ఫుడ్ తినడం కాకుండా పాస్తా కోసం సెమోలినా లేదా పిజ్జా కోసం బ్రెడ్పై కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించి ఇంట్లో తయారు చేసుకోవడం మంచిది. అవును, ఆల్కహాల్కి ఏ ప్రత్యామ్నాయం కూడా లేదు. ఆల్కహాల్ సోరియాసిస్ను తీవ్రపరచడం వల్ల దాన్ని పూర్తిగా మానేయడం అత్యవసరం. ఒక విషయం గుర్తుంచుకోండి, మీ ఆహారం యొక్క నిర్వహణ బలమైన స్వీయ నియంత్రణను మరియు ఈ మార్పులు మీ ఆరోగ్యం కోసం ఉన్నాయని గ్రహించడం అవసరం. మీరు మద్యం లేకుండానే సాంఘికీకరించవచ్చు మరియు మీ ఆహార పరిమితులను స్నేహితులు, కుటుంబంతో బహిరంగంగా ఉండండి. వారు మీకు అర్థం చేసుకుంటారు మరియు మద్దతు ఇస్తారు. కాబట్టి సరైన చికిత్సతో పాటు ఈ ఆహార మార్పులు మరియు భర్తీలను అనుసరించడం ద్వారా మీరు మీ సోరియాసిస్ను నియంత్రించవచ్చు మరియు సాధ్యమైతే నయం చేయవచ్చు. ఇవాల్టి వీడియోకి ఇదిగో అంతా. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ బాక్స్లో అడగవచ్చు లేదా వీడియోలో పేర్కొన్న నంబర్కు కాల్ చేసి సరైన మార్గంలో పొందవచ్చు. మీకోసం ఉత్తమ చికిత్సా ప్రణాళికను కనుగొనడానికి మనం కలిసి పనిచేద్దాం. తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ శరీరం యొక్క సంరక్షణ చేయండి, అది మీ సంరక్షణ చేస్తుంది.